మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పేదల ఇళ్ల స్థలాల కోసం సిపిఐ పార్టీ వాళ్ళు అయితే ధర్నా చేయడం జరిగింది. అసలు ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి, పేదల తరపున వాళ్ళు ఎప్పటి నుంచి ఈ విధంగా పోరాడుతున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు బి సురేష్ బాబు, సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శిని. అసలు ఈ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సిపిఐ పిలుపులో భాగంగా నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తానే ఉన్నాం, గ్రామాలలో 3 సెంట్లు లేకుండా ప్రజలు ఇల్లు స్థలానికి అనువైన స్థలం కాదు. ఎందుకంటే వాళ్ళకి పశువులు వగేరా అన్నీ ఉంటాయి కాబట్టి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని మేము గత ప్రభుత్వానికి చెప్పినా ఆ ప్రభుత్వం విన్నవించుకోకుండా మామూలుగా టౌన్లో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంటు ఇచ్చింది. దాన్ని ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో మేము పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 4-5 నెలలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని ఈరోజు మేము ఈ పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉంటే మనకి సిమెంట్ రేట్లు కానివ్వండి, అదేవిధంగా ఇనుము రాట్లు కానివ్వండి, ఇసుక రేట్లు అన్నీ పెరుగున్నాయి. ఇసుక ఒకటి ఫ్రీ ఇస్తా ఉన్నా కానీ అది ట్రక్కు 2500 వసూలు చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సిమెంటు, అదేవిధంగా ఇనుము ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో చేసాము మేము అనేక సార్లు ప్రభుత్వం ద్వారా, పేద ప్రజల ద్వారా ప్రభుత్వానికి అర్జీలు పెట్టించాం. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళు అనుకున్నదే చేశారు. ప్రజలకి అనుకూలం లేని ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అక్కడ ఈరోజు తొనలో గుడ్లు పెట్టే పరిస్థితి ఉంది. అదే మన కందుకూరు ప్రాంతమే చూసుకుంటే, కందుకూరు టౌన్లో చూసుకుంటే, కందుకూరుకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండి కందుకూరు దగ్గర లేఅవుట్ ఇచ్చారు. అక్కడ ఇంతవరకు ఒక్క లబ్ధిదారుడు కూడా ఇల్లు కట్టుకున్న ప్రాపాన బాలేదు. మిగతా అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులందరూ ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి కొండి కందుకూరు ఉన్నటువంటి లేఅవుట్ని వెంటనే రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ టౌన్లో దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ వేసి వాళ్ళందరికీ 2 సెంట్లు ఇవ్వాలని కోరుతాను ప్రభుత్వాన్ని. సబ్ కలెక్టర్ గారికి అయితే అర్జీలు అయితే ఇవ్వడం జరిగింది సార్. ఏ విధంగా స్పందించారు మేడం గారు? ఆల్రెడీ ప్రభుత్వ పాలసీ ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని తొందరగా ఫాలోఅప్ చేస్తే మీరు ఇచ్చిన అర్జీలని మేము కూడా తొందరగా ఫాలోఅప్ చేసి పేదలందరికీ న్యాయం చేసే విధంగా చూస్తానని మేడం హామీ ఇచ్చారు. నమస్తే సార్, మీ పేరు? సార్ నా పేరు ఎరంశెట్టి ఆనందమోహన్. నేను ఏఐటీసీ నియోజకవర్గ కార్యదర్శిగా కందుకూరులో పనిచేస్తున్నాను. ఈ ధర్నా గల కారణం ఏంటి సార్? ధర్నా చేయడానికి సార్ ధర్నా అంటే గత జగన్ ప్రభుత్వంలో చాలని అగ్గిపెట్టి లాంటి ఇల్లు కట్టుకునేందుకు 1 సెంటు ఇచ్చి జనాల్ని ఇబ్బందికరంగా చేసింది. దాంతోపాటు ఆ ఇంట్లో ఆ స్థలంలో కట్టుకోవడానికి సమ్ అమౌంట్ ఇస్తారని చెప్పని దాన్ని కూడా ఇవ్వలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. చాలామంది అయితే ఆ స్థలాల్లో ఉండి ఇబ్బంది పడే కన్నా కట్టుకోకుండా చాలామంది వెనకడుగు వేసున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయిన టీడీపీ అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ సందర్శించి మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము దాన్ని అందరికీ అనువైన స్థలాన్ని ఇచ్చి స్థలాన్ని పెంచి దాన్ని కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అది అని చెప్పిన వారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ని నెలలు జరిగినా కానీ వాళ్ళు ఆ దృష్టిగా పనిచేయకపోవడం వల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున లబ్ధిదారులందరినీ సమకూర్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంతమంది అర్జీలు ఇచ్చారు సార్? సార్ దాదాపు 200-300 మంది చేశాం సార్. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. ఇక ఉండే కొంది రోజుకు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని రోజుకో మండలంలోనూ, అట్లాగే కందుకూరు నియోజకవర్గం అన్ని మండలాలు కలిపి రోజుకి కానీ వారానికి ఒకసారి కానీ ఈ కార్యాచరణ చూపించుకొని, ఇంకా లబ్ధిదారులు చాలామంది ఉన్నారు. ఒక్కరోజుకి అందరినీ రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మేము అది కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా చాలామంది మా దగ్గరికి వచ్చారు. సార్ మాకు కూడా ఇవ్వలేదు సార్ అని చెప్పి వచ్చారు. వాళ్ళని కూడా మేము మాట్లాడి చేసి రోజు కార్యక్రమం చేసి చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా సిపిఐ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు. పేదల కోసం అయితే మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని చెబుతున్నారు. అసలు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, పేదలకు ఇళ్ల స్థలాల కోసం
గ్రామాల్లో అయితే 3 సెంట్లు భూమి, పట్టణాల్లో అయితే 2 సెంట్ల భూమి, వాటి నిర్మాణం కోసం 5 లక్షలు మనీ అయితే ఇవ్వాలని ధర్నా చేస్తూ ఉన్నారని చెబుతున్నారు. సుమారు 200 నుంచి 300 దాకా అర్జీలు ఇవ్వటం అయితే జరిగిందని వారి మాటల్లో అయితే చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.